ఇస్సోపుతో నా పాపములు అంటాడు. ఇస్సోపుతో ఆ మొక్క తీసుకొని అలాగ పెట్టి అంటాడు, శుద్ధి చేయడానికి ఉపయోగపడింది అది, ఓ శుద్ధి. కాబట్టి ఇంకా మనం చూస్తే ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో మనము జాగ్రత్తగా చూస్తే ఇది చిన్నదైన దేవుని కార్యాలలో గొప్ప అర్థము కలిగిందని, శుద్ధి చేయడానికి, రక్షణకు, వినయానికును, క్రీస్తు ద్వారా వచ్చిన ఎదుగో విమోచనకు సూచనగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇలాగున్న దేవుని సన్నిధిలో మనము శుద్ధి చేయబడాలి. ఈ సిలువ మనల్ని ఏం చేస్తుందంటే, ఈ దినాన మనము ఈ యొక్క రక్తము పస్కా ఏం చూపిస్తున్నాడు, విమోచించబడాలి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందుకోవాలి, రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ లోకములో ఉన్నంత కాలము కాలము గడిచిపోతుందని కాదు, కానీ ప్రభు రాకడ సిద్ధపడతా ఉంది, ప్రభు రాకడ రాబోతుంది. కాబట్టి మనము సిద్ధపాటు అవసరం. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ అలాగున మనము శుద్ధి కోసమై పరిశుద్ధపరచబడిన ఈ సోపుగా మనము శుద్ధి చేయబడాలి, కడగబడాలి. ఎందుకోసమే పేతురు రాసిన పత్రికలో ఆయన తన రక్తము చేత అన్నాడు. ఎడ్ల వంటి రక్తం కాదు, కానీ అమూల్యమైన మొదటి అధ్యాయంలో చెప్తారు. మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్ర. యేసయ్య రక్తము చేత విమోచన ఉంది. యేసయ్య విడుదల కలిగిస్తాడు, విమోచిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు దాస్యములో ఉంటే వారిని విడిపించిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని కూడా, నీ బిడ్డల జీవితాలలో కూడా విడుదల కలిగిస్తాడు ఆయన. దేవునికి కాబట్టి ఈ సిలువ ధ్యానములో 7వ రోజుగా పస్కా పశువుగా యేసయ్య వధింపబడి ఉన్నాడు. సిలువలో తన రక్తము చేత శుద్ధి చేస్తాడు. కడుగే దేవుడు, శుద్ధి చేసే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, పరిశుద్ధపరచబడి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, విమోచకుడుగా ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందుకోసం అంటాడు, ఏబు గ్రంథంలో అంటాడు, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్ర. ఆయన సజీవుడు, యేసయ్య సజీవుడు. దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో ఏదైనా కార్యము చేయగలడు, అద్భుతములు చేయగలడు, ఆశ్చర్య కార్యములు చేయగలడు. ఏబు కష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఎంతో బాధలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయనను చూస్తాను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నేను చనిపోతానే మరలా నేను చూస్తాను అనే మాట దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో అలాగా విశ్వాసం చూపించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినా నువ్వు ప్రభు ఏం చేస్తారంటే మార్చేస్తాడు.